అమ్మా బాగున్నారా? ఇదంతా పింఛన్లు పెన్షన్స్ సైకిల్ మీద వెళ్తా మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను నేను. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 2 నెలలు వాలంటీర్స్ పక్కనెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇంటికాడ ఇమ్మని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఇంటికాడ ఇవ్వద్దని చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని మొన్న నెలేమో పంచాయతీ ఆఫీసులు రమ్మన్నాడు, ఈ నెలేమో మళ్ళీ బ్యాంకుల్లోకి వేసాడు. అంటే మీరందరూ ఎండల్లోని ఇట్లని ఇబ్బంది పడతా ఉంటే అది మాది కాదని మా మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, మా మీద చెప్పడం కోసం, అంటే అతని రాజకీయం కోసం మిమ్మల్ని కష్టపెట్టి మా మీద మీకు కోపం తెప్పించాలని, అంటే ఆ రకంగా రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పి ప్రతి ఏర్పాటు చేయమన్నాడు, అంతే ఇంటికాడ ఇవ్వద్దని చెప్పలేదు. ఇవాళ సచివాలయంలో 10 మంది సిబ్బంది ఉన్నారు, 10 మంది ఉన్నారు ప్రతి సచివాలయంలో. సచివాలయానికి వచ్చి ఎంతమంది ఉన్నాయి? పెన్షన్లు 400 ఉన్నాయి. అంటే 10 మంది 400 మందికి ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఎంతమంది? 40 మందికి. 40 మందికి ఒక సచివాలయ సిబ్బంది ఇంటికి ఇస్తే ఒక రోజులు ఇచ్చేయచ్చు 40 మందికి. కానీ ఆ సచివాలయ సిబ్బందిని ఉపయోగించట్లేదు. పంచాయతీలో ఉన్నారు సిబ్బంది, ఎంపీడీ ఆఫీసులో ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు. అంటే కోవిడ్ టైంలో బ్రాందీ షాపులో కూడా టీచర్స్ ఉపయోగించుకున్నాడు. కానీ ఈ వేసవకాలంలో మీ ఇంటికాడ ఇవ్వడానికి మాత్రం అతనికి మనసు అంగీకరించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇవాళ ఈ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది, అందుకే వృద్ధులకి వితంతులకి 4,000, పాప వికలాంగులు ఉన్నారు కదా వాళ్ళకేమో 6,000 రూపాయలు రేపు జూలై 1వ తారీఖు నుంచి వస్తాయి. ఈ 3 నెలలు కూడా కలిపి కూడా ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కలిపి. అంటే ఏప్రిల్ నెల 1,000 రూపాయలు, మే నెల 1,000 రూపాయలు, జూన్ నెల 1,000 రూపాయలు, 3,000 రూపాయలు ప్లస్ పెంచిన 4,000 పెంచిన మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీన మీ ఇంటి దగ్గరే వాలంటీర్స్ ద్వారా మీ ఇంటి దగ్గరే ఇస్తాము జూలై 1వ తేదీన. ఏమా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మేము కూడా లెటర్లు రాసాం, ఫైట్ చేసాం, నిరసనలు కూడా చేసాం ఇంటికాడ ఇవ్వాలని. అయినా సరే ఈ ప్రభుత్వానికి కనికరం రాలేదు. 1వ తేదీన వాలంటీర్స్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ ద్వారా జూలై 1వ తేదీన 7,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయి. ఏమా